అంటే ఇదొక నమ్మలేని నిజం. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. భూషల గాబు భూరి మయాంగ తారహారములు భూషిత కేశ పాశ సుగంధ పుష్ప జలాశయములు అంటారు. భూషలు గాబు పవిత్ర వాణి వాగ్భూషణమే ఒక మనిషికి పురుషునికి భూషణము, మిగతా భూషణములన్నీ నశించి ఉన్నట్టారు. అటువంటి ఒక తెలుగు భాషకి సాహిత్యానికి ఒక భూషణుడు తిరుమల సీతారామ శాస్త్రి గారు. పరివర్తిని సంసారే మృత కోవన జాయితే సజాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతి. ఎవరైతే తన కుటుంబానికి, తన పుట్టిన ఊరికి, తన పుట్టిన జాతికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారు, వాళ్ళు ఉన్నా లేకున్నా వాడు శాశ్వతంగా మిగిలిపోతారని. అటువంటిది మన తిరుమల సీతారామ శాస్త్రి గారు. మన ఆయన జీవితం చూస్తే ఆయన సినిమా ప్రస్థానంలో 1984లో కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నేను నటించిన జనని జన్మభూమి సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేయడం, అరంగేట్రం చేయడం, అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే 86లో ఆయన సిరివెన్నెల సినిమాకి ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతమైన అపురూపమైన సాహిత్యాన్ని అందించి ఆయన ఇంటి పేరుని సిరివెన్నెలగా మార్చుకున్న మహానుభావుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇవాళ ఆయన లేరంటే మరి మొత్తం చలనచిత్ర పరిశ్రమనే ఒక శోక సముద్రంలో, ఆయన అభిమానులందరినీ కూడా శోక సముద్రంలో ఆయన ముంచేశారు. తెలుసు నాకు ఆయన సంగతి. ఆయన ఎప్పుడు ఎక్కడ మేము కలుసుకున్నా కూడా ఎంతో సరదాగా, ఎంతో చలాకీగా, నాకు సాహిత్యం అంటే ఇష్టం కాబట్టి ఇద్దరం సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆయన నుంచి నాకు ఎంతో, ఆయన దగ్గర నుంచి నేను ఎంతో స్ఫూర్తిని పొందేవాడిని, ఒక పాజిటివ్ ఎనర్జీ. మరి ఆయన ఇప్పుడు ఆయన సుమారుగా 800 సినిమాల్లో 3000 పాటలు రాయడం అంటే మాటలు కాదు. అలాగే రకరకాల పాటలు, ఒకటి చందమామలాగా వెన్నెలనిస్తే ఒక పాట, సూర్యుడు వంటి ఒక విప్లవాత్మకమైన సూర్యుడు అందించే ఈ యొక్క ఎండ తీవ్రతలాగా ఆయన ఒక విప్లవాత్మకమైన పాటలు అయితేనేమి, చందమామ వెన్నెలైతేనేమి, అలాగే ఒక తల్లి చల్లదనం అయితేనేమి, అలాగే ఒక తండ్రి యొక్క బాధ్యత అయితేనేమి, అలాగే ఈ యొక్క సంఘాన్ని ఆలోచింప very, very sad and unfortunate. Telugu industry we've lost one of the greatest writers, poet. What he's contributed to our film industry is something unimaginable. మంచి వ్యక్తి, అందరితో బాగున్న వ్యక్తి. నాతో I traveled a lot with him right from my early films to Swarna Kamalam. సినిమాలన్నీ గోపిల్ రాజా కానీ, ఆడవాడు మాట్లాడతాను, మొన్న నారప్ప వరకు ఎంతో క్లోజ్గా ఉండేవాడు. టుడే ఈజ్ నో మోర్. Send my condolences to all his family members, and we are going to miss such a great legend. May his soul rest in peace. శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి పేరు పెట్టారు. నువ్వు చిరునవ్వుల సీతారామ శాస్త్రి అయ్యా అని చెప్పి అంటూ ఉండేవాడిని. అంత మంచి వ్యక్తి, అంత మంచి స్నేహితుడు ఇక లేడు అనే నిజాన్ని నమ్మలేకపోతున్నాం.
వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. వినిపిస్తుందా? మాట గట్టిగా రావట్లా. మాట్లాడాలని ఉంది కానీ మాట గట్టిగా రావట్లా. శాస్త్రి గారు నాకు చాలా 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 ఇష్టమైన వ్యక్తి. నా అదృష్టశాతం ఆయన కూడా నన్ను చాలా ఇష్టపడతారు. ప్రత్యేకంగా ఫోన్ చేసి ఎన్నోసార్లు మాట్లాడతారు. ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారు శాస్త్రి గారికి నేను అని. శాస్త్రి గారి పాటలు విని అర్థం కాకపోయినా దాని దాని ఆ భాషలో అంత డెప్త్ నేను ఫీల్ అయ్యి నాకు లిటరేచర్ మీద చాలా విపరీతమైన రెస్పెక్ట్ రావడానికి, భాష మీద రెస్పెక్ట్ రావడానికి ఆ ఫీలింగ్ కలిగించగలిగే మనిషి ఆయన. ఇంకా వన్ ఆఫ్ ద లాస్ట్ గ్రేటెస్ట్ లిరిక్ రైటర్స్ ఆయనే. అదే మాట్లాడుకుంటున్నాం. వన్ ఆఫ్ ద లాస్ట్ గ్రేట్ లిరిక్ రైటర్స్ అలాంటి ఆయన మళ్ళా మాట్లాడారు ఒక శాస్త్రి గారు. అలాంటి ఆయన వాళ్ళు చనిపోవటం చాలా బాధాకర విషయం. కానీ అందరి మనసులో ఏంటంటే చనిపోయింది ఒక్కరోజే. నిన్నటి వరకు ఆయన బ్రతికే ఉన్నారు, రేపటి నుంచి బ్రతికే ఉంటారు. ఆయన పాటలు, ఆయన చేసిన బాడీ ఆఫ్ వర్క్ ఎప్పటికీ జనాల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది.